హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దోబి గల్లీకి చెందిన నేరేల రమేష్ గారు గవర్నమెంట్ జాబ్ అయితే తనకి వచ్చింది. దాని గురించి వారు ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఇప్పుడు మనతో నేరేల రమేష్ గారు ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, మీరు ఎంత అంటే ఎలా ప్రాక్టీస్ చేశారు, అసలు ఎలా మీరు అనుకున్నారా జాబ్ వస్తుంది అని చెప్పేసి? యాక్చువల్గా మేము ముందు నుంచి డిఎల్ జేఎల్ కోసమే ప్రిపేర్ అవుతున్నాం. అయితే టిఎస్పిఎస్సి కాకుండా ముందు గురుకుల బోర్డు నుంచి రిక్రూట్మెంట్ జరిగింది. నేను డిగ్రీ లెక్చరర్ లో 1:2 దాంట్లో సెలెక్ట్ అయ్యాను. జూనియర్ లెక్చరర్ కూడా 1:2 లో సెలెక్ట్ అయ్యాను. కానీ లాస్ట్ 1:1 లిస్ట్ లో మాత్రం జూనియర్ లెక్చరర్ జాబ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్కడ వచ్చింది మీకు? ఎక్కడ అనేది ఇంకా డీటెయిల్స్ కన్ఫర్మ్ కాలేదు. అపాయింట్మెంట్ లెటర్ అనేది 4th రోజు ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా వాళ్ళు మా కుల వృత్తి చేస్తారు, అంటే ఇస్త్రీ చేయడము, అదే కుల వృత్తి చేస్తారు. ఇంకా వాళ్ళు అలా చేస్తూ మిమ్మల్ని మా తల్లిదండ్రులు, మా వైఫ్, వీళ్ళందరికి ప్రోత్సాహం, వాళ్ళ సపోర్ట్ తో మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్న సపోర్ట్ అనేది నాకు ఎక్కువ. ఏ విషయంలోనైనా కానీ దేనికైనా కానీ అన్ని విధాలుగా. మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎట్లా మీ పేరెంట్స్ కి అయితే హ్యాపీ ఉంటది, అబ్బాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి మీ పేరెంట్స్ కి అయితే ఎట్లా హ్యాపీ ఉంటది. తను ఎలా ఫీల్ అవుతుంది? మీ మ్యారేజ్ అయ్యి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందండి. 10 years అవుతుంది. తను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఎక్కడ చేస్తుంది? తను పంచాయత్ సెక్రటరీగా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ మేము గవర్నమెంట్ జాబ్. ఓకే, ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీ తల్లిదండ్రులకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రస్తుతం మనతో రమేష్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. రమేష్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న ఫీలింగ్ కూడా మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే సార్. హలో సార్, నమస్తే. చెప్పండి, ఇప్పుడు మీ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ అంటే మేము చాలా కష్టపడ్డాం. మస్తు వారి కొరకే టెన్షన్ రంది తోటి బాగా కష్టపడి చదివించడం. ఇప్పుడు అయితే మొన్నటి సంతోషం అనిపించింది. గవర్నమెంట్ జాబ్ రాగానే హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మీ అబ్బాయికి కానీ మీ కోడలు కానీ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంకా చాలా హ్యాపీ. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచే మీ అబ్బాయి చదువుతున్నాడు, మరి ఇంకా చదివించాలని చెప్పేసి అనుకున్నారు? చదివించాలని ఉద్దేశం. మళ్ళా మొన్న ఎగ్జామ్ రాసేటప్పుడు మంచిగా చదువురా బిడ్డ అని చెప్పి గవర్నమెంట్ జాబ్ కావాలని కోరిక ఉండే. కోరిక అనుకున్నట్టు నా కోరిక తీరింది. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు భానుప్రకాష్ గారు కూడా ఉన్నారు. వారు కూడా గవర్నమెంట్ జాబ్ అయితే రావడం అయితే జరిగింది. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి. హలో అండి. అయితే ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎలా ప్రాక్టీస్ అయ్యారు? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు గవర్నమెంట్ జాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి స్కూల్ అసిస్టెంట్ ఆర్ ఎస్జిటికి ఏదైనా ఉద్యోగం రావాలని, గవర్నమెంట్ ఉద్యోగం రావాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఇది వరకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ డిఎస్సి 2017లో ½ మార్కులో జాబ్ లాస్ అయినండి. నెక్స్ట్ అప్పుడు ఏదైతే లాస్ అయిందో దానిపైన ఎఫర్ట్ పెట్టి, అంటే చాలా ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఏవేవి అంటే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ కాంటెంట్, నెక్స్ట్ దీన్ని బద్ధంగా చదువుకుంటూ ఇప్పుడు రిలీజ్ చేసిన ఎస్జిటిలో సోషల్ కేటగిరీలో గురుకులంలో నాకు పోస్ట్ వచ్చిందండి. ఎట్లా అనిపిస్తుంది మరి? మీరు 10 సంవత్సరాలు చెప్పేసి అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా ప్రైవేట్ గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా 2 స్కూళ్ళల్లో వర్క్ చేస్తున్నానండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో యాజమాన్యం కూడా చాలా వరకు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అంటే చదివితే మీకు కూడా ఉద్యోగంతో పాటు స్కిల్స్ కూడా డెవలప్మెంట్ చేసుకోలేము. వాళ్ళు కూడా కొంచెం టైం కూడా మాకు ఇచ్చారండి. ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం వచ్చేటట్టు నేను తీర్చిదిద్దు. మా ప్రాపర్ సిరిసిల్లనండి. దాదాపుగా మేము ఒక 40 సంవత్సరాల నుంచి సిరిసిల్లనే నివసిస్తున్నాము. మాది కార్మిక క్షేత్రంలోని పేద కుటుంబం. మా తండ్రి గారు వీవర్ అంటే సాంచలు నడుపుతాడు. మా తల్లి గారు బీడీలు చుడతారు. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఈ వృత్తికి ముందు మా వర్క్ కూడా అంటే సాంచల వృత్తి కూడా నాకు వస్తుంది. అది చేసుకుంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి తర్వాత బీఈడి చేసి 2 అటెంప్ట్ డిఎస్సి కూడా అటెంప్ట్ చేసిన.
చిన్న స్ఫూర్తితోనే అప్పుడు రాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ నేను లాస్ అయ్యానో దాన్ని అధిగమిస్తూ రోజువారీ ఒక ప్రణాళికబద్ధంగా ఎర్లీ మార్నింగ్ 5 to 8 చదువు, కరెంట్ అఫైర్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత 6 to 9 కంటెంట్, నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రణాళికబద్ధంగా చదువుకున్నా. దాదాపుగా ఆగస్టు నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ఒక 6 months నేను దాన్ని చదవడం వల్ల నేను ఇది సాధించడం జరిగింది. ఎస్జిటి సోషల్ సాధించడం జరిగిందండి. అనుకున్నారా మాకు వస్తుందని చెప్పేసి అనుకున్నారా మీరు? అంటే 50-50 అనేది ఉందండి. ఎందుకంటే పోస్టులు 7 ఉన్నాయి, మళ్ళీ జోనల్ పోస్ట్. ఈ జోనల్ పోస్ట్ లో నేను నెగ్గగలుగుతాను అనుకున్నా, కానీ కష్టపడితే సాధించింది ఏది లేదనేది నాకు రుజువైంది. నాతో పాటు నా స్నేహితులు ఇద్దరికి కూడా వాళ్ళకి జేఎల్ 2 వచ్చినాయి. జేఎల్ వచ్చింది, అదే విధంగా టీజీటీ కూడా వచ్చిందండి. 2 ఉద్యోగాలు సంపాదించారు. నేను రాసింది 2, టీజీటీ సోషల్, టీజీటీ ఇంగ్లీష్. టీజీటీ సోషల్ లో నేను ఎంపిక అయ్యానండి. మ్యారేజ్ అయిందండి? మ్యారేజ్ అయిందండి. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఓకే, మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నిన్న రిలీజ్ అయిన ఈ ఎస్జిటి ఫలితాల్లో ఆమెనైతే చాలా అంటే చాలా అద్భుతంగా అంటే ఆ సంతోషం నేను వ్యక్తపరిచరాలేను. ఆమె ఏం చేస్తుంది? ఆమె హోమ్ మేకర్, హౌస్ వైఫ్. ఇక్కడే ఉంటారు సిరిసిల్ల? ఇక్కడనే సిరిసిల్లలో ఉంటారండి. పిల్లలు చదువుకుంటారా? పిల్లలు చదువుకుంటారు. అబ్బాయి 9th క్లాస్, అమ్మాయి 1st క్లాస్. అమ్మ నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మ నాన్న ఇప్పుడు నాన్నమ్మ పెన్షనర్, ఇంటికాడనే ఉంటాడు. అయ్యి అమ్మ బీడీ రోలర్. వాళ్ళు ఎలా అంటున్నారు? వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. వాస్తవానికి వాళ్ళు కూడా చాలా అంటే చాలా నాకు ఎంత అంటే అంత సపోర్ట్ గా ఉన్నారండి. మా తల్లిదండ్రులే కాకుండా నా బాల్యమిత్రులు, అదే విధంగా నా తోటి ఉపాధ్యాయులు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఈవెంతో నాకు ధైర్యం లేకున్నా వాళ్ళు ధైర్యం గురించారు. ఖచ్చితంగా వస్తుంది, మీరు సాధిస్తారు సార్, మీరు ఖచ్చితంగా చదవండి, 100% మీకు జాబ్ వస్తుంది అని చెప్పారు. దానికి ఈ నిన్న వెలువడ్డ గురుకుల టీజీటీ పోస్ట్ లో నేను ఒక కారణం. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు జాబ్ రాకముందు ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నారు. దాదాపుగా ఎన్ని years నుంచి? దాదాపుగా ఒక 13 years ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, అంటే 13 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారా? 13 years నుంచి వేరు అంటే డిఫరెంట్ స్కూల్లో నేను వర్క్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? దాదాపుగా 3 years అవుతుందండి. ఈ స్కూల్లో వర్క్ చేయబట్టి 3 years అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ స్కూల్ టీచర్ గా బోధిస్తున్నారు కాబట్టి సార్ ఎట్ ఎ టైమ్ లా ఒకసారి సంతోషిస్తుండే, కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే స్కూల్ నుంచి వెళ్ళిపోతుండనేది ఒక బాధ ఉంది. అదే విధంగా మంచి గ్రోత్ అంటే గవర్నమెంట్ జాబ్ తోని వెళ్తుండనేది ఒక సంతోషం కూడా ఉంది. సార్ కూడా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేసింది. ఇప్పుడు ఎక్కడ వచ్చింది మీకు పోస్టింగ్? ఎక్కడ వచ్చింది పోస్టింగ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మేడం. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు మేడం. వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు మీకు ఎక్కడ అనేది తెలుస్తుంది మేడం. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ వరకు ధన్యవాదాలు.